హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలినాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో గోంగూర పప్పు అండి. చాలా బాగుంటుంది కదా, పుల్ల పుల్లగా. సో గోంగూర పప్పుని ఒక్కసారి ఇలాగా నేను చేసిన స్టైల్లో చేయండి, సూపర్గా టేస్టీగా ఉంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. ఇది ఒక కట్ట గోంగూర అండి. నేను శుభ్రంగా కడిగి పడేసాను. ఒక కప్పు కందిపప్పుని ఉడకబెట్టేసాను ముందుగానే. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 4 మెంతులు, ఆవాలు, వెల్లుల్లిపాయ ఒక 4, జీలకర్ర, ఇవన్నీ కొంచెం చిటపట అనిన తర్వాత ఒక ఆనియన్ని కొంచెం లావుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం కలర్ మారాలి ఆనియన్. ఇప్పుడు కొంచెం ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2 సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఆనియన్ కలర్ మారింది కదా. ఇప్పుడు ఒక టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేసినందువల్ల గోంగూర పప్పు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి. టమాటా కొంచెం మెత్తగా అవ్వాలి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర, అది అలానే వేసేస్తున్నాను. గోంగూరని బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా ఆకుని ఉడకనివ్వాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చూడండి ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం మెత్తగా గరిటతో అలా మెదుపుతూ ఉంటే మెత్తగా అయిపోతుంది ఆకంతా. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా కందిపప్పు, అది కూడా వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా. కుక్కర్లో 2 కలిపి పెడితే ఒక్కోసారి ఉడకదండి. సో ఇలా చేసుకుంటే తొందరగా ఉడుకుతుందన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, కారం కొంచెం. ఇందులో బెల్లం కానీ చక్కెర కానీ కొంచెం వేయండి, 1 స్పూను. చాలా బాగుంటుంది. ఆ పులుపుని అంతా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి బాగా అన్నీ కలిసేలాగా. తర్వాత మనం సర్వ్ చేసేసుకుందాము. చూడండి గోంగూర పప్పు చాలా బాగుంటుంది కదా. అందరికీ ఇష్టమైన గోంగూర పప్పుని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.